నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, హైదరాబాద్. ఆయుర్వేదము జీవన విధానము కార్యక్రమం ఆయుర్వేద వైద్యంలో ఇముడి ఉన్నటువంటి ఎన్నో చికిత్సలను, ఎన్నో చిట్కాలను, వ్యాధులను అనుసరించి ప్రతి వ్యాధికి కూడా ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి విహార నియమాలు పాటించాలి, ఎలాంటి చికిత్సలు తీసుకోవాలి, ఎలాంటి అనుపానము తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆయుర్వేదంలో చక్కగా చెప్పడం జరిగింది. ఇవన్నీ నియమాలు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా. వ్యాధి రాగానే వెంటనే మందులు తీసుకోవటం కాదు, మందులతో పాటుగా తప్పనిసరి పథ్యాలు కూడా ప్రతి వ్యాధికి చెప్తారండి ఆయుర్వేదంలో. అది చాలా ముఖ్యం. అంతకుముందు ఎపిసోడ్లో చాలాసార్లు చెప్పుకున్నాము. జ్వరము వచ్చిందంటే లంఘనం పరమౌషధం. అంటే జ్వరము వచ్చిన వాడికి ఆహారము తినిపించకూడదు. అంటే తినిపించడం అంటే ఫాస్టింగ్ చేయండి, ఒక పూట స్కిప్, ఉపవాసం ఉంచండి కొద్దిసేపు. అదేవిధంగా ప్రతి వ్యాధికి కూడా కొన్ని పథ్యాలు, కొన్ని నియమాలు ఉన్నట్లే ఈరోజు ఎపిసోడ్ లోపల ఈ కీళ్ళ నొప్పులకు సంబంధించి కానివ్వండి, అంటే జాయింట్ పెయిన్స్, ఆల్ టైప్స్ ఆఫ్ జాయింట్ పెయిన్స్, పాలిఆర్థరైటిస్గా ఉంటుంది ఒక్కొక్కసారి. ఈ పాలిఆర్థరైటిస్కి సంబంధించింది కావచ్చు, మోకాళ్ళ నొప్పులు కావచ్చు, కింద యాంకిల్ జాయింట్ మడిమ దగ్గర నొప్పులే కావచ్చు, ఎలాంటి పెయిన్స్ ఉన్నా శరీరం లోపల, అంటే ఇది వాతానికి సంబంధించినటువంటి ప్రాబ్లంగా చెప్తారు ఆయుర్వేదంలో. అంటే వాతము శరీరంలో ఉంటుంది, దోషాలు 3 ఉంటాయని చెప్పుకుంటాము: వాతము, పిత్తము, కఫము. ఇవి నార్మల్గా ఉన్నప్పుడు, అంటే బ్యాలెన్సింగ్గా ఉన్నప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి ఎప్పుడైతే ఇంబ్యాలెన్స్గా అవుతాయో శరీరం అనారోగ్యానికి గురవుతుంది. ఇది ఒక్కటే మనం తెలుసుకోవాల్సింది. అందుకని వాతాన్ని అగ్రివేట్ చేసే పదార్థాలు తింటున్నాం కాబట్టి రోగం వచ్చేస్తుంది. ఆల్కహాల్ తీసుకోవటం కావచ్చు, స్మోకింగ్ చేయటం కావచ్చు, టైం టు టైం భోజనం చేయకపోవటం కావచ్చు. బాగా ఆకలి అయినప్పుడు మనకు ఆకలిగానే వెంటనే ఆహారం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఆకలి అయినప్పుడు ఆకలిని మనం అలాగే సప్రెస్ చేస్తూ పని చేసుకుంటూ పోతుంటే జీర్ణాశయం దెబ్బతింటుంది. అట్లాగే జాయింట్ పెయిన్స్కి సంబంధించి ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకే. చాలామంది లాంగ్ స్టాండింగ్, లాంగ్ సిట్టింగ్ జాబ్స్ ఉంటాయి. అవర్స్ టుగెదర్ కూర్చోవద్దు. కొద్దిసేపు ఎవ్రీ హాఫ్ అన్ అవర్కు లేచి వెళ్ళి తిరిగి వచ్చి మళ్ళీ కూర్చోవాలి. బరువులు మోసేవాళ్ళు కూడా బేరబుల్, ఎంతవరకు బరువు మోయగలుగుతారో అంతవరకే మోయండి. ఎక్కువ ఎక్సెస్ మోసారనుకోండి, ఈ జాయింట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. శరీరం అంతా నొప్పులుగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఈ జాయింట్ పెయిన్స్కి సంబంధించినటువంటి వాటికి మనకు సనాతన ధర్మం లోపల వెనకటి నుంచి మన ఇళ్లలో, చాలా ఇళ్లలో చూస్తే 2 ప్రధానమైనటువంటి ద్రవ్యాలను మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం: అల్లము, వెల్లుల్లి. చాలా బ్రహ్మాండమైనటువంటి ద్రవ్యాలు ఈ 2 కూడా. అందుకనే ఎవ్రీ కిచెన్ ఈజ్ నథింగ్ బట్ మినీ ఫార్మసీ. గుర్తుపెట్టుకోండి, మన ప్రతి వంటిల్లు కూడా ఒక పెద్ద ఔషధ భాండాగారము. ఎన్నో ఔషధాలతోటి కూడుకున్నటువంటిది మన వంటిల్లు. మర్చిపోకండి దయచేసి. ఎందుకంటే ఈ అల్లం, వెల్లుల్లి యొక్క ప్రాముఖ్యత ప్రతి ఇళ్లలో ఉంటుంది. పేస్ట్గా తయారు చేసుకొని ప్రతి కర్రీస్లో వేస్తారు. చాలా బ్యూటిఫుల్ డ్రగ్స్ 2 కూడా. మనం ఒకసారి కనుక ఈ వెల్లుల్లి తీసుకున్నట్లయితే, ఈ వెల్లుల్లి లోపల చాలా రకాల గుణాలు ఉంటాయి. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుందని చెప్తుంటారు, యాంటీ వైరల్గా పనిచేస్తుందని చెప్తుంటారు, యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుందని చెప్తుంటారు. ఈ వెల్లుల్లి మీద ఎన్నో రకాల రీసెర్చ్ పేపర్ ఇవ్వడం జరుగుతుంది. ఆలం సటైవా అంటుంటాం దీన్ని. దీని గురించి ఎన్నో పేపర్లు, ఎన్నో రకాల రీసెర్చ్ నేషనల్, ఇంటర్నేషనల్ మ్యాగజైన్లో కూడా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది వెల్లుల్లి. ఇది కార్డియాక్ టానిక్గా కూడా చెప్తుంటారు. ముఖ్యంగా సర్క్యులేటరీ సిస్టమ్స్ లోపల ఏదైనా ప్రాబ్లం వచ్చిన వాళ్ళలో కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. క్లాట్స్ ఉన్నాయని చెప్తుంటారు. అందుకనే ఈ వెల్లుల్లి చాలా ప్రాధాన్యత. మామూలుగా వెల్లుల్లిని ఏం చేస్తుంటామంటే, సింగిల్ వెల్లుల్లి పాయని తీసేసి రోజు పొద్దున్నే తింటుంటారు చాలామంది. వెల్లుల్లి చాలా ఆరోగ్యంగా ఉంటారు వాళ్ళు. వెల్లుల్లిని ఏం చేస్తారంటే, ఆ వెల్లుల్లి ఒకటి చిన్న పాయగా తీసి బాగా అన్నం అప్పుడే వండినటువంటి వేడి అన్నంలో అలా కూర్చున్నట్లయితే కొంచెం అది ఉడికినట్టు అవుతుంది. అప్పుడు పై పొట్టు తీసి తినొచ్చు. అదేవిధంగా అల్లం, వెల్లుల్లికి సంబంధించిన పేస్ట్ కూడా తయారు చేసుకుంటాం ప్రతి ఇంట్లో. ఇది పెద్ద ఔషధం అండి మన ఇంట్లో. చాలామందికి చెప్తుంటాం మేము. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతోటి బాధపడే వాళ్ళలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది. జస్ట్ కుంకుడుకాయ గింజంత సైజు తినండి పొద్దున్నే పరిగడుపున్నే. ఎంత గుణాలు ఉంటాయో మీకే తెలుసు.
కేవలము నొప్పులు తగ్గించడమే కాదు, సర్క్యులేటరీ సిస్టంలో కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో కూడా చాలా బ్యూటిఫుల్గా పనిచేస్తుంది అల్లం వెల్లుల్లి. అంటే ఈ రెండింటి ప్రాధాన్యతను తెలియజేయడానికి ఆయుర్వేదం లోపల చాలా ఎన్నో చాప్టర్స్లో కూడా ఎన్నో వ్యాధులలో కూడా ఈ అల్లం వెల్లుల్లి యొక్క ఇంపార్టెన్స్ చెప్తుంటారు. ఈ అల్లం వెల్లుల్లి కేవలము అల్లము వేరే తీసుకోవచ్చు, వెల్లుల్లి వేరే తీసుకోవచ్చు. సింగిల్ డ్రగ్గా కూడా చెప్పడానికి చూస్తుంటాం మనం. ఈ వెల్లుల్లిని ఇందాక చెప్పినప్పుడు కార్డియాటానిగా, అలాగే అల్లం కూడా ఏం చేస్తుంటాము, జింజర్. ఏదైనా ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణం కానప్పుడు కొంచెం ఏం చేస్తుంటారంటే అల్లం కొంచెం తీసేసి పౌడర్గా తయారు చేసేసి భోజనం చేసే ముందు కొంచెం ఫస్ట్ ముద్దలో ఇది కలుపుకొని తినమని చెప్తుంటాం. అల్లంతో చేస్తుంది. కొంత ఏమవుతుందంటే కార్బోనేటివ్గా పనిచేస్తుంది. మనకు ఏదైనా తీసుకున్న ఆహారాన్ని పచింపచేయడానికి పనిచేస్తుంది. దీపన పాచనాలుగా చెప్తుంటారు. అంటే ఈ అల్లం వెల్లుల్లి ఎంత ప్రాధాన్యత ఉందో చూసుకోండి దీని గురించి. అంతేకాకుండా ముఖ్యంగా గార్లిక్ మనం తీసుకున్నట్టయితే లసూన అంటుంటాం. మనం లసూన క్షీరపాకం అని చేస్తుంటాం ఆయుర్వేదం లోపల. ఈ లసూన క్షీరపాకము లేదా అర్జున క్షీరపాకము ఈ రెండు కూడా కార్డియాక్ లోపల బ్రహ్మాండంగా పనిచేస్తాయండి. ఈ మధ్యకాలంలో చాలామంది ఈ కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లం లోపల వాల్వ్స్ మొత్తం కూడా మూసుకొని పోయినాయని, స్టెంట్స్ వేయాలని, వీటి నుంచి కాపాడుకోవడానికి డైలీ అల్లం వెల్లుల్లికి సంబంధించింది తినండి. లసూన అంటే వెల్లుల్లి అంటుంటాము. ఈ వెల్లుల్లిని ఏం చేస్తా అంటే కచ్చా పిచ్చగా దంచేసి ఒక పావు లీటర్ పాల లోపల ఇది వేసేసి మరిగించి దాన్ని క్షీరం అంటుంటాము. లసూన క్షీరపాకము సంబంధించి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఉడికించిన తర్వాత ఫిల్టర్ చేసేసుకొని కొద్దిసేపు అయిన తర్వాత తాగినట్లయితే హార్ట్కు సంబంధించిన ప్రాబ్లమ్స్ని కూడా మనము తగ్గించుకోవచ్చు. ఈ విధంగా ఈరోజు ముఖ్యంగా జాయింట్ పెయిన్స్కి సంబంధించి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా తీసుకోమని చెప్పాము. అలాగే బ్లాక్స్ ఏమైనా ఉన్నా కానీ లసూన క్షీరపాకము, అలాగే అర్జున అనేది కార్డియాక్ టానిక్గా చెప్తుంటారు ఆయుర్వేదం లోపల. అర్జున అనేది పట్ట పైన ఉన్నటువంటి ఆ చెట్టుకున్న పట్టాన్ని తీసుకొచ్చేసి కషాయంగా తయారు చేసి, అలాగే పాలల్లో కూడా దాని కషాయంను వేసి మరిగించి తయారు చేసుకునే దానికి అర్జున క్షీరపాకం అంటారు. ఆయుర్వేదం లోపల రకరకాల ప్రోడక్ట్స్ ఉన్నాయండి. సింగిల్ డ్రగ్గా తీసుకోవచ్చు, కాంబినేషన్స్గా తీసుకోవచ్చు, పౌడర్స్ అయితే డ్రగ్ ఆఫ్ చాయిస్గా కూడా చెప్తుంటారు. ఈ అల్లం వెల్లుల్లి కేవలం అల్లానికి సంబంధించిన గుణాలు సపరేటు, వెల్లుల్లికి సంబంధించిన గుణాలు సపరేట్ తీసుకున్నా ఈ రెండు మిక్స్ చేసుకొని రోజు కనుక పరిగడుపున్నే కుంకుడుకాయ గింజంత సైజ్ అల్లం వెల్లుల్లి ముద్దని తిన్నట్లయితే చాలా వరకు శరీరంలో ఏర్పడేటువంటి జాయింట్ అంటే బోన్స్కు సంబంధించిన డిజార్డర్ కావచ్చు, నర్వస్ సిస్టమ్కి సంబంధించిన డిజార్డర్సే కావచ్చు, కార్డియాక్ సంబంధించిన డిజార్డర్సే కావచ్చు, చాలా వరకును కూడా తగ్గించుకొని ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఎంతో ఉపకరిస్తుంది కేవలం అల్లము వెల్లుల్లి. సరే, మనం ఎపిసోడ్లో చూసుకున్నప్పుడు సపరేట్గా ఒక్కొక్క దాని గురించి కూడా చెప్పుకోవచ్చు. అంటే అల్లం వెల్లుల్లికి ఉన్నటువంటి ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని వేటిలో పనిచేస్తుందో మనం చర్చించుకున్నాం. ఒక్కొక్కసారి ఒక వ్యాధిని తీసుకొని డ్రగ్స్ ఏమేమి తీసుకోవాలో చెప్తుంటాము. కొన్ని సందర్భాల్లో కొన్ని డ్రగ్స్ని తీసుకొని ఏ వ్యాధుల్లో పనిచేస్తుందని కూడా చెప్పడానికి ఆయుర్వేదము చాలా ప్రాధాన్యత. ఒకవైపు శరీరానికి సంబంధించిన వ్యాధులను తగ్గించేటివి కొన్ని, ఒకవైపు మానసిక సంబంధ వ్యాధులను తగ్గించేటువంటి కొన్ని. ఈ విధంగా రెండింటిని కలిపి కూడా చూసుకున్నట్లయితే సనాతన ధర్మం అంటున్నాము, మనదైనటువంటి దేశీయ వైద్యం అంటుంటాము. మనదైనటువంటి ఈ దేశీయ వైద్యాన్ని మనమే ఆదరించుకొని అభిమానించినప్పుడే ఆయుర్వేదానికి కూడా చక్కటి ప్రాచుర్యం కలుగుతుంది. దయచేసి ప్రేక్షకులందరూ గమనించండి, ఆయుర్వేద వైద్యాన్ని ఆచరించండి. ఆయుర్వేదంలో చెప్పినటువంటి చిట్కాలు మనము ప్లాంట్స్ని తీసుకున్నట్లయితే లాక్స్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయి. జగచ్చేవ మనౌషధం అని పేరు. ప్రకృతిలో లభించేటువంటి ప్రతి మొక్క కూడా దేనికో ఒకదానికి ఉపయోగపడుతుందని చెప్తుంది ఆయుర్వేదం. ఈ విధంగా ఈరోజు మనము కేవలము ఈ కీళ్ళ నొప్పులు, అలాగే బాడీ పెయిన్స్, చిన్న జాయింట్ పెయిన్స్ వచ్చిన వాళ్ళలో కూడా అల్లం వెల్లుల్లిని తీసుకోవచ్చు. అలాగే కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్న, నరాల బలహీనత ఉన్న, వెరికోస్ వీన్స్ తోటి బాధపడేవాళ్ళు, క్లాట్స్ తోటి బాధపడేవాళ్ళు, క్లాట్స్ ఏర్పడుతున్నాయి అంటుంటారు సర్క్యులేషన్స్ లోపల, వాటిని తగ్గించుకోవడానికి కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగా పనిచేస్తుంది. దయచేసి ప్రేక్షకులందరూ కూడా గమనించి ఈరోజు చెప్పినటువంటి ఎపిసోడ్ని అందరూ గుర్తుంచుకొని మీకు సంబంధించినటువంటి కంప్లైంట్స్ ఈరోజు చెప్పిన ఏమున్నాయో అవి తగ్గించుకొని ఆయుర్వేదాన్ని కూడా చక్కగా ఆచరించిన వాళ్ళు అవుతారు, ఆరోగ్యాన్ని కూడా పొందిన వారు అవుతారని చెప్తూ నమస్కారం.